సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 76వ సర్గము. శ్రీరాముడు వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టుట, వైష్ణవ తేజము ఆయనను చేరుట, అతని బాణప్రయోగముతో పరశురాముని పుణ్యరాశులు నశించుట, పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోవుట. దశరథరాముడు తన తండ్రి ఎడల గల భక్తి గౌరవముల కారణంగా ఇంతవరకును ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు పరశురాముని మాటలను విన్న తరువాత ఆయనతోటి క్లుప్తంగా ఇలా అన్నాడు. బ్రహ్మర్షివైన ఓ పరశురామ, నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునునిపై పగ తీర్చుకొనుటకై నీవు ఆయనను వధించి 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయమును నేను విని ఉన్నాను. ఒక వీరుడు చేయదగిన పనినే నీవును చేశావు. అందులోకి నిన్ను మెచ్చుకుంటున్నాను. ఓ భార్గవ, నన్ను నీవు పరాక్రమము లేని వానినిగాను, క్షత్రియ ధర్మము ప్రకారము ధనుసు నెక్కుపెట్టుట, యుద్ధము చేయుట మున్నగు విషయములయందు అశక్తునుగాను భావించి అవమానించితివి. దీనిని నేను ఒప్పుకొనను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమమును చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతుల నుండి ధనుర్బాణములను గ్రహించెను. వాటితో పాటు ఆయనలోని వైష్ణవీ శక్తిని కూడా తనలో చేర్చుకొనెను. తరువాత శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించెను. మరియు ఆ రఘువరుడు క్రుద్ధుడై భార్గవరామునితోటి ఇలా అన్నాడు. నీవు బ్రాహ్మణుడవైనందున నాకు పూజ్యుడవు. మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రునకు సోదరియగు సత్యవతికి పౌత్రుడవు కనుక ఈ శరీరముతో నీ ప్రాణములను తీయుటకు నేను వెనుకాడుచున్నాను. ఓ పరశురామ, ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు క్షణములో చేరగల గమనశక్తి పాదగతి నీకు కలదు. తపోబలముచే సాధించుకొనిన సాటిలేని పుణ్యలోకములు పుణ్యరాశులు నీకు కలవు. ఈ బాణప్రయోగముతో నీ పాదగతిని తొలగింపుమందువా లేక నీ పుణ్యరాశులను నశింపజేయమందువా తెలుపుము. నీవు కోరిన రీతిగా చేసేదను. ఎలా అన్నా ఈ వైష్ణవ బాణము దివ్యమైనది, శత్రుపురములను రూపుమాపునది, శత్రుపక్షమునందలి వీరుల యొక్క బలగర్వమును అణిచివేయునది. అట్టి ఈ బాణప్రయోగము వ్యర్థము కారాదు. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణములను ధరించి ఉన్న శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులు గుంపులుగా విచ్చేశారు. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారు ఆ అత్యద్భుత దృశ్యంను చూచుటకై అక్కడికి చేరారు. శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణములను ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్దమయ్యింది. భార్గవరాముడు వైష్ణవ తేజమును కోల్పోయాడు. తరువాత అతడు ఆశ్చర్యపడుతూ శ్రీరాముని చూశాడు. పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోగా నిశ్చేష్టుడై రాజీవలోచనుడగు శ్రీరామునితో తిన్నగా ఇలా అన్నాడు. పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యప మహర్షికి సమర్పించి తిని. అప్పుడు ఆ మహాముని ఇంక నీవు నా దేశమున ఉండదగదు అని నన్ను ఆదేశించారు. అప్పుడు నేను నా గురువుగారి ఆజ్ఞను శిరసావహించి ఆయనకు సమర్పించిన ఆ ప్రదేశమునందు ఏమాత్రము నివసింపను అని ప్రతిజ్ఞ చేసి తిని. ఓ వీర రాఘవ, అందువలన నీవు నా గమనశక్తిని మాత్రము తొలగింపవలదు. నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మనోవేగముతో ఇప్పుడే వెళ్ళదను. కనుక రామ, నా తపశ్శక్తిచే సాధించిన సాటిలేని పుణ్యలోకములను పుణ్యరాశులను అన్నింటినీ నీ శరప్రయోగముతో నశింపజేయము. ఇంకా ఏమాత్రము జాగు చేయవలదు. ఓ పరంతప, ఈ మహాధనస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించి తిని. నీకు మంగళమగుగాక. రణరంగమున అసహాయ సూర్యుడవు, అద్భుత లీలామహితుడవు అయిన నిన్నిచ్చటికి విచ్చేసిన ఈ దేవతలందరూ పరమాశ్చర్యంతో దర్శిస్తున్నారు. ఓ కాకుస్థ, ముల్లోకములకును ప్రభు అయిన నీ చేతిలో ఓటమి పాలగుట నాకేమాత్రము లజ్జాకరము కాదు. సచ్చరిత్రుడవైన ఓ రామ,
తిరుగులేని నీ బాణమును ప్రయోగింపుము. నేను పర్వతోత్తమమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళెదను. జమదగ్ని సుతుడైన పరశురాముడు ఇట్లు పలుకగా, పరాక్రమశాలియు సర్వశుభలక్షణ సంపన్నుడును అయిన దశరథరాముడు ఆ మహాశరమును ప్రయోగించెను. తీవ్రమైన తపస్సుచే తాను సంపాదించుకొనిన పుణ్యలోకములు పుణ్యరాశులు అన్నియును శ్రీరాముని బాణప్రయోగముచే నశించిపోవుటను చూసి వెంటనే పరశురాముడు పర్వతశ్రేష్టమైన మహేంద్రశైలమునకు వెళ్ళెను. తరువాత 8 దిక్కులయందును అలముకొనిన చీకట్లు తొలగిపోయెను. ఆయుధమును ధరించి ఉన్న శ్రీరాముని దేవతలను ఋషులను ఎంతయో కొనియాడారు. జమదగ్ని పుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథరాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి వెళ్ళారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 76వ సర్గము సంపూర్ణం. శుభం.